దేవుడు మనల్ని ప్రేమించాడు, ఆయన నడిపిస్తూ వచ్చాడు. అలాగే గడిచిన నెలలు కాపాడి మరింత శ్రేష్టమైన నవంబర్ నెలలోనికి మనలో నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళరా దేవుని మహాత్ములను బట్టి వారం వరకు కూడా విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగడానికి మరి దేవుని కృపలో ఈ నవంబర్ నెల మొదటి ఆదివారం రోజు మనం ఎప్పటి వరకు పాడాము, ఆరాధనతో ఏకీభవించాము, దేవునికి మహిమ చెల్లించాము. ప్రత్యేకంగా దేవుడి సమయంలో మనకు ఆయన మాట మనం వినబోతున్నాం. దేవుడు తెలియకపోతున్న ప్రతి మాట ఆశీర్వాదకరమైంది. పరలోకపు జ్ఞానమును మనం నేర్చుకోవాలి, బైబిల్ జ్ఞానాన్ని తెలుసుకోవాలి, భక్తులు అనుసరించిన విధానాలను మనం అర్థం చేసుకొని ముందుకు వేసే ఆలోచన మనందరినీ కలిగి ఉండవలసిందిగా దేవుడు వాటికి తెలియజేస్తా వచ్చింది. అందించబోతున్న దేవుని వాక్యం అందరూ బాధ్యతగా శ్రద్ధ కలిగి ఆలోచిస్తూ రావాల్సిందిగా కోరుతున్నాను. ఫిలోమోనుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 1 నుండి 2 వచనాలు వాక్యం. అందరూ కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. శ్రద్ధగా దేవుని మాటలు వినవలసిందిగా ప్రభువారి పేరట కోరుతున్నాను. ఈరోజు మనకు ప్రాముఖ్యమైన రోజు కనుక త్వరగా ఈ మాటలు ముందుకు కొనసాగింపజేసుకుందాం. ఫిలోమోనుకు రాసిన పత్రిక తిమోతి, తర్వాత ఫిలోమోను మొదటి అధ్యాయము చదువుకుందాం. సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జత పనివాడైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అప్పియాకును, తోటి యోధుడైన అర్తీపునకును, వినండి, నీ ఇంట ఉన్న సంగమునకు శుభమని చెప్పి రాయండి. ప్రియులరా, చదవబడిన దేవుని వాక్యమును మనం గమనించినట్లయితే ఫిలోమోను ప్రత్యేకమైన దేవుని బిడ్డ. ఈ ఫిలోమోనులో ఉన్నటువంటి గుణలక్షణాల గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఎన్నో అనుభవాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు సమయానుకూలతను బట్టి ఎన్ని అనుభవాలు చెప్పగలను అన్ని అనుభవాలు క్రమముగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరైతే శ్రద్ధగా వినండి, చదువుకున్న వారు నోట్ చేసుకోండి. తర్వాత ఇంకా మీకు అర్థమవుతుంది, వాక్య జ్ఞానంలో ప్రయోజకులు అవుతారని తప్పుపేట నేను కోరుతున్నాను. ఈ ఫిలోమోనులో ఉన్నటువంటి శ్రేష్టమైన గుణలక్షణాలు నేను మీకు తెలియజేయబోతున్నాను. ఫిలోమోను అనగా అర్థం ఏంటంటే ప్రేమ కలిగిన వాడు. అసలు ఈ ఫిలోమోను ఎవరు? ప్రియులారా, దేవుని ప్రణాళికలలో ఒక అద్భుతమైనటువంటి నడిపింపుకు లోబడినటువంటి వ్యక్తిగా, ఒక అద్భుతమైన నడిపింపుకు లోబడిన వ్యక్తిగా ఇతడున్నాడు. ఇతడు కొలసి ప్రాంతంలో చాలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా జీవిస్తూ ఉన్నాడు. అలాగే ఇతడు బహు శ్రేష్టమైన ధన సమృద్ధి కలిగినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనము గమనిస్తున్నాం. ప్రియులరా, ఫిలోమోను
అపోస్తలుడైన పౌలు గారు దేవుని సువార్తను ప్రకటించుకుంటూ ఆ ప్రాంతంలోనికి వచ్చి సువార్తను ప్రకటిస్తూ ఉండగా సువార్త విని రక్షణలోనికి వచ్చినటువంటి వ్యక్తి. తర్వాత ఒక ఉన్నతమైన ధనవంతుడు, అతడు ఒక వ్యాపారం. అతడు నూలుకు సంబంధించిన వర్తకం చేసేటువంటి వ్యాపారం. అలాగే తన యొక్క ఎంతోమంది పనివారు పనిచేస్తున్నారు. ఆ రోజుల్లో తన యొద్ద ఉన్న పనివారిని బానిసలు అనేవారు. బానిసలు అంటే అధికారం లేనివారు, హక్కుల కోసం పోరాటాలు చేసే యోగ్యత లేనివారు. వాళ్ళు పనిచేయి ప్రాయం వచ్చినది మొదలుకొని వాళ్ళ యాత్ర ముగించే వరకు వారు బానిసలుగానే వారు ఉన్న యజమానుల ద్వారా సాగిపోవలసిన వారై ఉన్నారు. ఆ రోజుల్లో బానిసలను ఎలా సంపాదించుకునేవారు? ఒకేసారి కొనేసేవారు. జీవితకాలం అంతా వారితో ఉండే విధంగా కొనేసేవారు. నెక్స్ట్ వారు ఏదైనా పొరపాటు చేస్తే వారి పక్షాన వచ్చేవారు ఎవరు ఇక ఉండరు. వారి యొక్క టాలెంట్స్ని బట్టి బానిసలను కొనుక్కుంటారు. ఆ రోజుల్లో ఫిలోమాను ఒక వ్యాపారవేత్త కనుక అతనికి పనివారు కావాలి, బానిసలు కావాలి. చాలామంది బానిసలను అతను కొనుక్కున్నాడు. అందరూ నమ్మకంగా తన క్రింద పనిచేస్తూ ఉన్నారు. ప్రియులారా, అతను వాస్తవంగా ఎవరు? ధనవంతుడైనప్పటికీ, ఉన్నతమైన పట్టణంలో నివాసం చేస్తున్నప్పటికీ అతడు రక్షణ పొందిన విశ్వాసి. ఆ ప్రాంతంలోనికి వెళ్ళి పౌలు గారు దేవుని సువార్తను ప్రకటించినప్పుడు అతను రక్షణలోనికి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఒకానొక రోజున తన నమ్మకత్వాన్ని పరీక్షించడానికి కాబోలు జరగరానిది ఒకటి జరిగింది. అదేంటంటే, తన యొద్ద ఉన్న బానిసలలో ఒక బానిస అయినటువంటి ఒక వ్యక్తి అతని యొద్ద దొంగతనం చేసి పారిపోవటం జరిగింది. ప్రియులారా, అతని పేరు ఒనేసిము. ఒనేసిము ఎవరు? ఫిలోమోను యొద్ద ఒక బానిసగా బ్రతుకుతున్న వ్యక్తి. ఈ బానిస బ్రతుకు కంటే కావలసినంత దోచుకొని పారిపోతే బాగుంటుందేమని ఆలోచన అతనిలోనికి వచ్చిందేమో. బానిస దొంగతనం చేసినట్లుగా దొరికితే భయంకరమైన మరణశిక్ష అమలు జరుగుద్ది అన్నమాట. ఫిలోమోను యొద్ద నుండి కొన్ని వస్తువులు, కొంత ధనము, కొన్ని దుస్తులు దొంగతనం చేసి అతడు పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? రోమా ప్రాంతానికి వెళ్ళాడు. రోమా ప్రాంతంలో విస్తారమైన జనాలు నివసించే ప్రాంతం కనుక ఆ ప్రజలలో కలిసిపోదాం, హ్యాపీగా బ్రతుకుదాం అనుకున్నాడు. చూడండి, దొంగతనం చేసి వచ్చి లక్షల మంది ప్రజల్లో బ్రతుకుతున్నా ప్రజలలో ఒకనిగా అతను జీవిస్తూ ఒకవేళ ఉండొచ్చు, కానీ తన మనస్సాక్షి మాత్రం నేను దొంగతనం చేసి వచ్చాను అనే ఆలోచన ఎప్పుడు జ్ఞాపకము చేస్తూ ఉంటుందని తనకు అర్థమైంది. ఒక కాండంలో నుండి మరొక కాండానికి అతను ప్రయాణం చేసినట్లుగా, దరిదాపు 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. ఆ ప్రాంతంలోనికి వెళ్ళి అతను జీవిస్తూ ఉండగా అపోస్తలుడైన పౌలు గారి గురించి విన్నాడు. ఎలాగైనా అతన్ని కలుసుకోవాలి, అతనితో మాట్లాడాలని అనుకున్నాడు. వెళ్ళాడు. ఎక్కడున్నాడు అప్పుడు పౌలు గారు? రోమా సామ్రాజ్యంలో జైల్లో ఉన్నాడు. జైల్లోకి వెళ్ళాడు. పౌలు గారిని కలుసుకున్నాడు. పౌలు గారిని కలిస్తే పౌలు గారు మామూలు వదిలిపెడతాడా? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ సువార్తను చెప్పి పాపములు ఒప్పుకునే విధంగా చేసి
ఒక నూతన వ్యక్తిగా మార్చడం జరిగింది. మరి బాప్తిస్మాలు తీసుకునేటప్పుడు లోపాలు ఒప్పుకుంటారు కదా, అలాగే తను ఒనేసిము రక్షణలోనికి నడిపించినటువంటి పౌలు గారి యొద్ద తన లోపాలను ఒప్పుకోవటం ప్రారంభించాడు. అయ్యా, నేను ఫిలేమాను అనేటువంటి వ్యక్తి యొద్ద నేను బానిసగా ఉన్నాను, కానీ నేను చేయరాని తప్పు చేశాను, క్షమించరాని తప్పు చేశాను, దొంగతనం చేసి దొంగనై నేను వచ్చాను. మీ యొద్దకు వచ్చిన తర్వాత నా తప్పులు తెలుసుకున్నాను, నేను మారు మనసు పొందాను, నా జీవితకాలం అంతా నమ్మకంగా బ్రతకాలని నిర్ణయించుకున్నాను. అయితే బైబిల్ వాక్యం ఉంది కదా, మీరు బలలో చేవేసేటప్పుడు విరోధులతో సమాధానపడి మీరు బలలో చేవేస్తే అది మీకు ఆశీర్వాదం అని చెప్తుంది దేవుని వాక్యం. అలాగే నేను మారిన సంగతి ఫిలోమాను గారికి తెలియదు కదా, అతని ఎదుట నేను క్షమాపణ అడిగే యోగ్యత నాకు కలిగితే బాగుండు అని ఒకవేళ అతను ఊహించవచ్చు. ఆ అనుభవాలను పౌలు గారితో పంచుకున్నప్పుడు పౌలు గారు కూడా సంతోషించాడు. ఎందుకో తెలుసా, ఆ ప్రాంతాల్లో సువార్త చేసినప్పుడు ఫిలోమాను గారు రక్షణ పొందాడు. ఎవరి ద్వారా? పౌలు గారి ద్వారా. రోమా ప్రాంతంలోనికి పారిపోయిన ఒనేసిము పౌలు గారిని గుర్తించి పౌలు గారి యొద్దకు వెళ్ళి రక్షణ పొందాడు. విషయం పౌలు గారి దృష్టికి తీసుకెళ్ళాడు. వెంటనే పౌలు గారు, ఆ సంగతి నేను చూసుకుంటాను, నేను నిన్ను ఫిలోమాను యొద్దకు పంపిస్తాను అని చెప్పి అభయం ఇచ్చాడు. సంతోషిస్తూ ఉన్నాడు. కానీ ఒక పక్క మరలా భయం. నేను ఫిలోమాను గారి దగ్గరికి వెళ్తే ఫిలోమాను గారు నన్ను శిక్షకు అప్పగిస్తాడా, ఏం చేస్తాడా అని భయపడుతూ ఉన్నాడు. వెంటనే పౌలు గారు ఒక లెటర్ రాశాడు. ఆ లెటరే ఫిలోమానుకు రాసిన పత్రిక. ఏమని రాశాడు? అయ్యా, మీ అందరికీ వందనాలు చెప్తున్నాను. అక్కడ నీకు సహకారులుగా ఉన్న నీ భార్యకు, సహకారులుగా ఉన్న నీ కుమారులకు నేను వందనాలు చెప్తున్నాను. నీ సాక్ష్యాన్ని కాపాడుకొని మంచిగా మీరు జీవిస్తున్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ లెటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, నీ యొద్ద నుండి పారిపోయి వచ్చినటువంటి ఫిలోమాను కృపను పొందాడు. ఒకప్పుడు అతడు నిష్ప్రయోజకుడు. అమ్మ వినండి, ఒకప్పుడు అతను నిష్ప్రయోజకుడు. ఇప్పుడైతే అతను నీకును నాకును ప్రయోజకుడు కనుక అతను చేర్చుకో. నెక్స్ట్, అతను నీ యొద్ద నుండి ఏమైతే దొంగిలించాడో అదంతా కూడా నా లెక్కలో వేయి. అతని పక్షాన అతను కలిగి ఇవ్వాల్సిన రుణాన్ని నేను నీకు అప్పగిస్తాను, కానీ అతనిని మాత్రం చేర్చుకో. నువ్వు అతనిని చేర్చుకో, అతని పట్ల ప్రేమ చూపించు. నువ్వు ఎలాగైతే రక్షణకు వచ్చావో నా ఆత్మీయ కుమారుడు ఫిలోమాను అలాగే ఒనేసిము కూడా ఒకప్పుడు నిష్ప్రయోజకుడు, దొంగ. ఇప్పుడు నిష్ప్రయోజకుడు కాదు, ఇప్పుడు దొంగ కాదు. అతడు ప్రభువు నామం పేరట రక్షణ పొందినటువంటి దేవుని బిడ్డ అయ్యాడు. అతన్ని నీ యొద్దకు పంపిస్తున్నా, చేర్చుకో. ఉత్తరములో రాయబడి ఉన్నది. ఉత్తరముతో పాటు తీతుకి అనే దైవ సేవకుని కూడా పంపించడం జరిగింది. అమ్మో, దైవజనుడు వచ్చాడు, మరలా నన్ను మోసం చేసి వెళ్ళిన బానిస వచ్చాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఒనేసిమేమో, అమ్మో యజమానుడి దగ్గరికి వెళ్తున్నాను, నా పట్ల ఎలాంటి కఠినమైన తీర్పిస్తాడో అని చెప్పి బాధపడుతున్నటువంటి సందర్భం, ఉత్కటమైన సందర్భంలో తీసుకువెళ్ళి లెటర్ ఇవ్వటంతోనే ఫిలోమాను తన కొరకు పౌలు గారు రాసిన ఉత్తరం చదువుకొని వెంటనే ఒనేసిమును క్షమించాడు. అమ్మ అర్థమైందా? వెంటనే ఒనేసిమును క్షమించాడు, తన హక్కున చేర్చుకున్నాడు. అద్భుతమైన విషయం ఏంటంటే, ధనవంతుడు, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ధనవంతుడు అయినప్పటికీ కూడా దేవునికి ఇష్టడు. ధనవంతుడు అయినప్పటికీ కూడా దేవునికి ఇష్టడు. ప్రియులారా, ఈరోజు చాలామంది స్థితిహీనంగా ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడతారు, దేవుని యందు భయభక్తులకు జీవించడానికి ప్రయత్నం చేస్తారు, ఉన్న దాంట్లో నమ్మకంగా ఉంటారు.
కానీ ఎదిగే కొలది ఎలా ఉంటారు తెలుసా? పిరిగితనంతో ఉంటారు. ధనము లేనప్పుడేమో ధారాళమైన మనసు కలిగి ఉంటారు. ఎందుకంటే 200 సంపాదించామనుకోండి, లేకపోతే ఒక 500 సంపాదించామనుకోండి, లేకపోతే ఒక 1000 రూపాయలు సంపాదించామనుకోండి, లేకపోతే ఒక 5000 సంపాదించామనుకోండి, ఏమంటే దేవునికి ఒక 500 ఇస్తారు. లేదు 10,000 సంపాదించారనుకోండి, ఒక 1000 రూపాయలు ఇస్తారు. కానీ 1,00,000 సంపాదిస్తే ఎంత ఇవ్వాలా? అమ్మో 1,00,000 1000 10,000. ఈరోజు మనం ప్రాంతానికి పోకపోతే ఎవరేమంటారులే అంటే ఇవ్వటానికి మనసు లేక దేవాలయాలను మానుకొని వాక్యాన్ని ఆలకించకుండా దేవుని ఆశీర్వాదాలకు దూరం అయిపోయి ధనవంతులు వారి ధనము ద్వారా వాళ్ళ హృదయాలను కఠినపరుచుకొని ఏమండి అపవాదికిని వాని దూతల కొరకు సిద్ధపరిచిన నరకానికి సిద్ధమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ధనవంతులు విస్తారమైన ధనాన్ని సంపాదించుకొని ఎవరితో పని లేదు, నా ప్రాణమా తినుము త్రాగుము, కావాల్సినంత నేను సంపాదించానని వెర్రవీగితే, ఓ ఎర్రివాడ ఈ రాత్రి నువ్వు సంపాదించింది ఏమవుతుందని గద్దింపుకు లోబడలేదా? తన అహంకారాన్ని తన అధికారాన్ని చూసి గర్వించినటువంటి ఆ వ్యక్తి ఏమండి గడ్డి మేసే విధంగా మారలేదా? ఒక ధనవంతుడు ఏమండి ధనవంతుడు పేదవానితో కలిసి జీవిస్తున్నప్పుడు పేదవాడిని లెక్క చేయకుండా అపహాస్యంగా మాట్లాడుతూ ఉంటే, పేదవాడు తన మాటలను బట్టి ఏమాత్రము ఏమండి సన్నగిల్లకుండా ధైర్యంగా తన భక్తిని కాపాడుకుంటే, ధనవంతుడు చనిపోయి నరకానికి వెళ్తే పేదవాడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, ధనవంతుడు పరలోకములోనికి వెళ్ళటం కంటే సూది బెజ్జములో వంటె దూరట సులభమో అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు కదా. ప్రియులారా, ఎందుకు ఈ మాట మాట్లాడారంటే, ధనము కలిగిన వారు కఠినంగా ఉంటారు. ధనము కలిగిన వారు ఏమండి వారి స్థాయికి తగ్గట్లుగా ఆలోచించటానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు. నేను ఒక వ్యక్తిని ఎరుగుదును. నార్మల్గా పూరు గుడిసెలో ఉండి మనతో కలిసి జీవిస్తున్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. ఒక కంపెనీలో జాయిన్ అయి ఉన్నతమైన వారితో సహవాసాలు ఏర్పడ్డప్పుడు, అమ్మో వీళ్ళతో మన సహవాసం బెనిఫిట్గా ఉండాలంటే వాళ్ళల్లో మనము ఏ విషయంలో తగ్గకుండా ఉండాలని చెప్పి ఏం చేశాడు తెలుసా? ఒకసారి ఒక సందర్భంలో వెళ్తే పెద్ద విగ్రహము ఇంట్లో కనపడతా ఉంది. మరలా అతని కళ్ళు చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బొట్టు కనపడతా ఉంది. చేతుల కళ్ళు చూస్తే బంగారపు ఉంగరాల మీద అన్ని దేవతల ప్రతిమలు కనపడతా ఉన్నాయి. ఏంటి నాయన ఈ మార్పు అని ఆలోచన చేస్తే, వాళ్ళ కంపెనీలో ఎండీలు కానించి సూపర్వైజర్ల కానించి ఆ విధానంలో వెళ్తున్నారు కాబట్టి వాళ్ళతో సమానంగా తన కెరీర్ను డెవలప్ చేసుకోవాలంటే ఈ విషయంలో కూడా నేను వారితో సమానంగా ఉండాలని చెప్పి ఏం చేశాడు? భక్తిని దేవుణ్ణి మార్చిపడేశాడు. ప్రియులరా, గమనించండి, భూలోకంలో మన స్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా గమనించండి, మనము నమ్మిన దేవుని మహిమ కొరకు నమ్మకంగా జీవించిన వాడిని ఊహించని రీతిలో తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. నిన్నే వారికి మాదిరిగా నిలబెడతాడు ఒకనొక సమయం వచ్చినప్పుడు. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు జీవము కలిగిన వాడు. ఓకే, ధనవంతులైనా పర్వాలేదు, దేవుని ప్రణాళికలో ఉన్న విలువలను గుర్తించి మనం నమ్మకంగా జీవిస్తే మొదట్లో అవహేళన చేయొచ్చు. అయినప్పటికీ నువ్వు నమ్మిన దేవుడు నిన్ను బ్లెస్ చేయటం ప్రారంభిస్తూ ఉంటే, నీ ప్రవర్తన, నీ మాట విధానం, వాళ్ళ ఎకిలికి నువ్వు ఎడంగా, వాళ్ళ మొత్తు పానీయాలకు నువ్వు ఎడంగా, వాళ్ళ ప్రవర్తనకు నువ్వు ఎడంగా ఉంటూ నీ మంచితనాన్ని వారు గమనిస్తూ ఉన్నప్పుడు వాళ్ళంతరకు వాళ్ళే నీలో ఉన్న దేవుడు గొప్పవాడనే విధంగా మార్పులోనికి వస్తారు. అప్పుడు వరకు కూడా నీకు అవమానాలు తప్పవు, నిందలు తప్పవు. అయినప్పటికీ కూడా కష్టపడు, ధనవంతుడు కా, సమాజంలో నువ్వు నమ్మిన దేవునికి మాత్రం మహిమార్థంగా ఉండటానికి ప్రయత్నం చేయి. నువ్వు నమ్మిన దేవుడు ఎప్పుడు నీ చెయ్యి విడిచిపెట్టడు. ప్రియులారా, ఈరోజు సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ వైడ్గా ఒక యవనస్తురాలు కొనియాడబడుతుంది. ఎవరామె? జమీమా
జెమీమా రోడ్రిగిక్స్ అనేటువంటి అమ్మాయి. మరి ఈ యొక్క జెమీమా అనేటువంటి యవనస్తురాలు ఒక మంచి దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబంలో జన్మించిన బిడ్డ. వాళ్ళ తండ్రి మంచి జ్ఞానవంతుడు, బోర్డులో సభ్యుడు. అతడు ప్రభుని యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాడని చెప్పి బోర్డులో నుండి అతన్ని తొలగించడం జరిగిందంట. అయినప్పటికీ కూడా పట్టు వదల్లా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన కుమార్తెను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. తన కుమార్తె కూడా గంటల తరబడి, రోజుల తరబడి ఎక్సర్సైజ్ చేస్తూ బాడీని దృఢపరుచుకుంటూ తన ముందున్నటువంటి ఆటలో విలువైనటువంటి అనుభవాలను ప్రదర్శిస్తూ విజయాల వైపు పరంపరంగా దూసుకుపోతూ ఉండగా ఎందరో ఆ బిడ్డను ఆటంకపరచాలని ప్రయత్నం చేసిన తన టాలెంటు దూసుకొని పోయే విధంగా దేవుడు ఆ బిడ్డకు సహాయం అందించాడు. ఒకానొక సమయం రానే వచ్చింది. సెమీఫైనల్కు మ్యాచ్ని తీసుకెళ్ళటం జరిగింది. ఒక్కసారిగా దేశము, ప్రపంచమంతా కూడా ఉలిక్కిపడింది. ఎందుకో తెలుసా? ఆ బిడ్డ విజయాన్ని సాధించిన తర్వాత నిలబడి తను అందించినటువంటి మాటలు, ఈ విజయం నేను సాధించినందుకు నాకు సహాయం చేసిన జీసస్కి నేను మొదట థ్యాంక్స్ చెప్తున్నాను, తర్వాత తల్లిదండ్రులకు, తర్వాత కోచ్ గారికి, ఈ విజయం ఇండియాకు అంకితం ఇస్తున్నట్లుగా ఆమె అనౌన్స్ చేసింది. ప్రియులరా, అణిచివేయబడిన విధంగా మారిపోయారు. పేదవారా వాళ్ళు ఏమైనా చెప్పండి? పేదవారు కాదు. ఈరోజు ఒక మామూలుగా ఇండియా టీంలో ఒక వ్యక్తి ఆడటానికి సెలెక్ట్ అయితేనే కోట్లు వస్తాయి అతనికి. కానీ క్రికెట్లో విజయాలు సాధిస్తూ పోతే ఇంకా ఎన్నో కోట్లు వస్తాయి అన్నమాట. సెమీఫైనల్కు మ్యాచ్ని తీసుకెళ్తే ఆ ఆటలో పాల్గొన్న వాళ్ళంతా కూడా ఎంత తిన్నా తరగనంత ఆస్తిమంతులు అవుతారు. అలాగే ఈ యొక్క జెమీమా కూడా ఆస్తిమంతురాలు, కోట్ల తరబడి ఆస్తిమంతురాలు అయినప్పటికీ కూడా తన విజయాన్ని బట్టి అంతమంది మీడియా ముందు, ఇంటర్నేషనల్ మీడియా ముందు ఎవరిని మహింపరిచిందండి? ఎవరిని మహింపరిచింది? ఎవరికి కృతజ్ఞతలు చెల్లించింది? దేవునికి కృతజ్ఞతలు చెల్లించింది. ఆ పవర్, ఆ పట్టుదల ఆ బిడ్డలో ఎవరి ద్వారా వచ్చింది చెప్పండి? ఎవరి ద్వారా వచ్చింది? వారి యొక్క తల్లిదండ్రుల ద్వారా. ప్రియులారా, భక్తిలో వారు క్రమంగా ఉన్నారు. ఆ బిడ్డను కూడా భక్తిలో దేవుని ఎదుట క్రమముగా పెంచడం జరిగింది. ధనములో కొదువు లేదు, దేవుని యందు భక్తిలో కొదువు లేదు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నమ్మిన దేవుని కొరకు నమ్మకంగా నిలబడ్డారు. ఆస్తి పెరిగిపోతుంది, ఉన్నతమైన వారితో స్నేహాలు కావాలి. లేదు, ఈ అమ్మాయి భక్తిపరురాలు, ఆ అమ్మాయిని కోచింగ్ ఇచ్చే ఆ వ్యక్తి భక్తిపరుడు కాదనుకోండి, ఏం చేస్తాడు? ఆటోమేటిక్గా ఎలాగైనా ఈ అమ్మాయి టాలెంట్ను, ఈ అమ్మాయికి నేర్పవలసిన అనుభవాలు నేర్పకుండా ఈ అమ్మాయిని డౌన్ చేసి ఆయనకి ఇష్టమైన వారిని గొప్పగా కోచింగ్ ఇచ్చి గొప్పగా ఆటలో ప్రావీణ్యత గాంచే వ్యక్తిగా ప్రోత్సహించవచ్చు. ఎన్ని ఆటంకాలండి తొక్కివేయటానికి, ఎన్నో ఆటంకాలు ఉండి ఉండవచ్చు. కానీ వాటన్నిటిని కూడా జయిస్తూ ఒక ఎస్తేరు వలె, దేవునికి స్తోత్రం, ఏమండి, ఒక రూతు వలె, ఒక హన్నా వలె దేవుని ప్రణాళికలో ఆ బిడ్డ ఓటములలో కూడా ధైర్యం తెచ్చుకొని దేవుని మహిమ కొరకు నిలబడి విజయవీరులుగా నిలబడినటువంటి యోధులైన స్త్రీలు వలె ఈ యొక్క జెమీమా కూడా దేవుని కొరకు నిలబడింది. ఇంటర్నేషనల్ వైడ్గా తన ఆటలో పరంపరాన్ని టీమిండియాని కొనసాగింపజేసినందుకు ఇంటర్నేషనల్ మీడియా ముందు గ్రౌండ్లో నిలబడి ఈ విజయాన్ని ప్రసాదించిన జీసస్కు థ్యాంక్స్ అని చెప్పింది. ఇంటర్నేషనల్ వైడ్గా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ బిడ్డను ప్రశంసించడం ప్రారంభించారు. కానీ కొంతమంది మన దేశంలో కొంత ముఖము
మార్చుకున్నట్లుగా ఉంది. ఎందుకంటే ప్రపంచం ఊహించని విధంగా ఆమె నోటి ద్వారా ఎవరి గురించి మాట్లాడింది? జీసస్ గురించి మాట్లాడింది. మన హిందూ దేశం కదా, కాబట్టి ఆ దేవుణ్ణి హైలైట్ చేసినందుకు కొంతమంది బలహీనంగా ఉన్నారు, విమర్శకులుగా ఉన్నారు. కానీ ఎవరు ఏమన్నప్పటికీ కూడా ఆమె ఎన్నో శోధనలో నుండి, అపజయాల నుండి, గలిబిల నుండి దేవుని దయ వలన ఆ స్థాయికి వచ్చింది. కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఈ స్థాయిలో నన్ను నిలబెట్టిన దేవునికి నేను మొదటగా వందనాలు చెల్లిస్తానని తెలియజేసింది. అంటే ఈరోజు మనం కూడా ఎప్పటి నుంచైనా మనం ఎలా ఉండాలో తెలుసా? నమ్మకంగా ఉండాలి. దేవుని విషయంలో నమ్మకంగా ఉన్నవారిని ఇదిగో ఈ బిడ్డ వలె, ఈ జమీమా వలె దేవుడు ఉన్నతమైనటువంటి ప్రణాళికల్లోకి తీసుకెళ్తాడు. ఈరోజు కోట్లు ఉంటాయి, కానీ చాలామంది సమాజానికి తెలుసా? చెప్పండమ్మా, చాలామంది సమాజానికి తెలుసా? తెలీదు. కానీ ఈ యొక్క యవనస్తురాలు ఈ జమీమా ఈరోజు ఇంటర్నేషనల్ వైడ్గా ప్రపంచంలో ఉన్నటువంటి క్రికెట్ ప్రియులందరికీ పరిచయం అయింది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పిఎంలకి, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఉన్నతమైన కోటేశ్వరులందరికీ ఈ అమ్మాయి ఎవరో అని పరిచయం అయింది ఈ రోజున. కాబట్టి ప్రియులారా గమనించండి. ఇదిగో చూడండి, డబ్బు లేనప్పుడు డబ్బు లేని విధంగా బాధపడతాం. డబ్బు ఉంది, కావలసినంత ఉంది, ఇక మనం డబ్బు కోసం ప్రాకులాడవలసిన అవసరం లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ డబ్బు మనకు గుర్తింపు ఇవ్వదు. ఎందుకో తెలుసా? ఎందుకు గుర్తింపు ఇవ్వదో తెలుసా? కొన్ని అనుభవాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఫిలోమాన జీవితంలో నుండి. ప్రియులారా, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇదిగో ధనవంతులైన వారు దేవుని ప్రణాళికలో ఉంటే దేవునికి మహిమ చెల్లిస్తారు. ఏబు గారు ధనవంతుడా పేదవాడా? చెప్పండి. ఏబు గారు ధనవంతుడా పేదవాడా? ధనవంతుడు. ఎవరికి మహిమ చెల్లించాడు? దేవునికి మహిమ చెల్లించాడు. కొర్నేలి ధనవంతుడా పేదవాడా? కొర్నేలి ధనవంతుడా పేదవాడా? ధనవంతుడు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, 100 సైనికులకు అధికారి. దేవునికి మహిమార్థంగా ఉన్నాడా లేదా? కొర్నేలి ఒక యూదా ధర్మశాస్త్ర నిపుణుడు, పాండిత్యం కలిగిన వాడు. అయినప్పటికీ కూడా రక్షణ సంకల్పం కొరకు దేవుని ఎద్దకు వచ్చాడా లేదా? వచ్చాడు. అలాగే ప్రియులారా, ఈరోజు ధనవంతులైనప్పటికీ దేవునికి లోబడిన వారు ధన్యులుగాను, పరలోక రాజ్యానికి వారసులుగాను, ఈనాటి విశ్వాస సమాజానికి మాదిరికరంగాను నిలబడ్డారు. మరి ధనవంతులై ఉండి దేవునికి మహిమార్థంగా జీవించిన వారి పరిస్థితి మొదట్లోనే చెప్పా. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమన్నవాడు ఏమయ్యాడు? ఏమ్మా? అలాగే ప్రియులారా, పేదవాడిని ధిక్కరిస్తూ ఓదారంగు వస్త్రాలు వేసుకొని తన ధనము, తన పదవి, తన అహంకారమే గొప్ప అని వెర్రవీగిన వాడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఏమండి? అగ్నిగుణంలో కాలిపోయే స్థలానికి వెళ్ళాడు. ఈరోజు జమీమా ధనవంతురాలైనప్పటికీ కూడా ఎవరికి మహిమార్థంగా జీవించింది? దేవునికి మహిమార్థంగా జీవించింది. అలాగే ప్రియులారా, ఈ యొక్క ఫిలెమోన్లో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే, ఇతడు ధనవంతుడైనప్పటికీ కూడా ఇతడు చేసిన పని ఏంటంటే, ఇతను చేసిన అద్భుతమైన పని ఏంటంటే, తన ఇంట్లోనే సంఘాన్ని ఏర్పాటు చేసి రక్షణ పొందిన బిడ్డలందరినీ కూడా తన ఇంటికి ఆహ్వానించి తన ఇంటిలో దేవునికి మహిమ చెల్లించేదిగా మార్చాడు. ఈరోజు ధనవంతులైన వారు ఎలాంటి పని చేసేవాళ్ళు ఉన్నారా? అసలు ధనవంతులైన వారి ఇంట్లో తొంగి చూసే అర్హత ఉంటుందా మనకి? ఏమండి? మన ఇండియా దేశంలోనే గొప్ప ధనవంతుడు ఉన్నాడు. రిలయన్స్ అధినేత ఎవరు? అంబానీ. ముంబైలో ఇల్లు కట్టాడంట. అందులోనే సినిమా హాల్ ఉంటుందంట, అందులోనే సింగింగ్ పూల్ ఉంటుందంట, ఇంకా ఏ ఉంటాయంట. కానీ ఆ ఇంట్లో ఉండేది ఎంతమంది? భార్యాభర్త, అల్లుడు, కొడుకు, కోడల్సు అంతా తిప్పేస్తే ఒక 8 మంది ఉంటారు ఆ ఇంట్లో. లేకపోతే మానవ సంతానం కలిపి 10 మంది వేసుకో, 10 మంది ఉంటారు ఆ ఇంట్లో. ప్రపంచంలో ఎవరైనా ఆ ఇంట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందా? కానీ ఆ ఇంట్లో పనివారు 500 మంది ఉంటారంట.
కోట్లు ఖర్చు అవుద్దంట నెలకి అనుకుంటారే తప్ప వెళ్ళి చూసి వచ్చే యోగ్యత ఎవరికైనా ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? ఎవరికి లేదు. కానీ ఈయన కూడా ధనవంతుడే. ఎవరు? బైబిల్లో ధనవంతుడు ఎవరు చెప్పండి? ఎవరు? ఫిలేమోను కూడా ధనవంతుడు, ఉన్నతమైన ధనవంతుడు. కానీ తన ఇంట్లోకి రావటానికి పేదవాళ్ళు మొదలుకొని ధనవంతుల వరకు, వ్యాధిగ్రస్తులు మొదలుకొని అనారోగ్యంగా ఉన్నవారు మొదలుకొని, పిల్లలు మొదలుకొని పెద్దవారు మొదలుకొని ఎవ్వరు వెళ్ళటానికైనా తన గృహంలోనికి అనుమతి ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎందుకో తెలుసా? అతను హృదయంలోనికి ప్రభువు వచ్చాడు. అతని గృహం అంతా ప్రభువుకు ప్రార్థన చేసుకోవటానికి, ఎవరైనా రావటానికి అవకాశంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. నువ్వు గొప్పవాడివి కావచ్చు, నీ గొప్పతనాలు దేవునికి మహిమార్థంగా ఉంటే పరలోకానికి వారసుడు అవుతావు. నీ ధనము, నీ గొప్పతనం నీకు వరకే పరిమితమైంది అనుకోండి, ఏం ప్రయోజనం? ఒకసారి ఆలోచించవలసిందిగా ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మంచి శ్రేష్టమైన గుణలక్షణం ఏంటంటే, తన యొద్ద దొంగతనం చేసిన వ్యక్తిని కూడా మరలా తన యొద్దకు చేర్చుకున్నాడు. తర్వాత క్షమించాడు, ప్రేమించాడు, సహవాసంలో సభ్యుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఒక దైవ సేవకుని ఆత్మీయ తండ్రిని మాటకు విధేయతనిచ్చాడు. ఓకే, నెక్స్ట్ తన ఇంటిని దేవునికి మహిమార్థంగా ఆరాధన స్థలముగా మార్చుకున్నాడు. ఈరోజు ప్రార్థన చేసే ఇల్లు పక్కన ఉందనుకోండి, అయ్యా ఆ ఇంటి ప్రక్కన ఏ ఇల్లు కట్టబాకండి అయ్యా, దేవుని ఇల్లు నీడబడకూడదా అంటారు కొంతమంది. అసలు దేవుని ఇంట్లో ఏముంటుంది? వెలుగుంటుంది. ఏమంటే అర్థమైందా? ఓబేదేదేమి ఇంట్లో మందస్సం ఉన్నందున దేవుడు వారిని వారి సొత్తంతటిని ఆశీర్వదించను. మిగతా గుళ్ళు గురించి నేను చెప్పట్లేదు, కానీ ప్రభుని యేసుక్రీస్తు వారిని ఎవరైతే చేర్చుకుంటారో, ఎవరి గృహాల్లోనైతే దేవుని ఆరాధించే అవకాశాన్ని ఇస్తారో వాళ్ళ గృహాలు వెలిగించబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళలో ఉన్న పాపాలన్నీ కూడా కొట్టివేయబడతాయి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ప్రియులారా, జక్కయ్య ధనవంతుడు యేసు ప్రభును గృహంలోనికి చేర్చుకోవటం ద్వారా ఆ గృహంలో ఉన్న సాతాను వదిలిపోయింది, ఆ గృహంలో ఉన్న దరిద్రం వదిలిపోయింది, ఆ గృహంలో తను కఠినమైన ధనవంతుణ్ణి అనేటువంటి కఠినమైన స్వభావం కూడా తనలో నుండి మారిపోయింది. అలాగే ప్రియులారా, ఫిలేమాను కూడా దేవుణ్ణి హృదయంలోకి చేర్చుకున్నాడు. గృహంలోనికి దేవుని ఆరాధించే బిడ్డలను చేర్చుకున్నాడు. కాబట్టి తన ఇల్లు అంతయు దేవుని మహిమతో నింపబడింది. దేవునికి స్తోత్రం. ఆది కాలములో నోట్ చేసుకోండి, 4 రిఫరెన్స్ ఇచ్చి నేను ముగిస్తా. ఆది కాలములో ఈ విధంగానే వాళ్ళ గృహాలలో దేవునికి ఆరాధన చేసే అవకాశం ఇచ్చిన వారు కొంతమంది ఉన్నారు. మొదటి వ్యక్తి ఫిలోమాను, రెండో వ్యక్తి మరియా. అపోస్తుల కార్యములు 12:12 రెండో వ్యక్తి మరియా. మూడో వ్యక్తి లుదియా. అదే అపోస్తుల కార్యములు 16:40 నాలుగో వ్యక్తి అకులా ప్రిస్కిల్లా. రోమిలకు రాసిన పత్రిక 16:3-4 ఆ ప్రకారంగానే కొరింథులో ఉన్నటువంటి గాయి అనేటువంటి ఒక దేవుని బిడ్డ, గాయి అనే అటువంటి ఒక దేవుని బిడ్డ ఏమండి తన ఇంట్లో దేవుని ఆరాధన జరగటానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఎక్కడుంది రెఫరెన్స్? రోమిలకు రాసిన పత్రిక 16:23 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అలాగే మీరు ఈ పేరు విన్నారో వినలేదో కానీ నుంఫా అనేటువంటి వ్యక్తి విన్నావా? డాక్టర్ గారు ఎప్పుడన్నా ఈ పేరు విన్నావా? నుంఫా అనేటువంటి వ్యక్తి కూడా తన ఇంట్లో ఆరాధన జరగటానికి అవకాశం ఇచ్చాడు. ఎక్కడుంది రిఫరెన్సు? కొలస్సీలకు రాసిన పత్రిక 4:15 ఈ రిఫరెన్స్ ఉంది. వీళ్ళందరూ కూడా ఏమండి వారి గృహాలలో దేవునికి ఆరాధన చేసే అవకాశం ఇచ్చారు. సంఘముగా కూడి ఆరాధన చేసే అవకాశం ఇచ్చారు. వారి ఎంత ధన్యులండి. అలాగే ప్రియులారా, ఫిలోమాను ధనవంతుడయ్యుండి కూడా ఒక గొప్ప గుణ లక్షణాలు కలిగిన వ్యక్తిగా నేను మీకు ఈ విషయాలన్నీ కూడా తెలియజేశాను. అలాగే మరొక మాట చెప్తా వినండి. ఒనీసిములో ఉన్నటువంటి ఆ యొక్క రుణమంతా కూడా ఎవరి మీద వేసుకున్నాడు? పౌలు తన మీద వేసుకున్నాడు.
ఎక్కడి నుంచి అయితే దొంగగా వచ్చాడో మరలా అతని యొద్దకే దొరగా వెళ్ళి ఒక మాదిరికరమైన వ్యక్తిగా బ్రతకమన్నాడు. అపోస్తలుడైన పౌలు, ఒనేసిము నీకు ఏదైతే రుణపడి ఉన్నాడో అదంతా కూడా నేను నీకు తిరిగి చెల్లిస్తాను, ఒనేసిమును నీ యొద్దకు చేర్చుకోమని లెటర్ రాశాడు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఒకప్పుడు మనము దోషకులుగాను హింసకులుగాను హానికరులుగాను నిలిచి ఉన్నప్పుడు మన దోషాలను ఆయన మీద వేసుకొని ఏమండి మనకు రక్షణ సంకల్పాన్ని ఇచ్చి అధికారముతో స్వేచ్ఛగా ప్రభుని ఆరాధించే యోగ్యతను మనకు కలిగించిన దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ లోకంలో జీవించే వారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఏ రుణము ఇచ్చి కూడా ఆయన చేసిన త్యాగాన్ని మనము తీర్చుకోలేంత త్యాగం చేసి తన దేహాన్ని మన కొరకు అప్పగించి తన రక్తాన్ని మన కొరకు ఆఖరి బొట్టు వరకు కార్చిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనకు మహిమార్థంగా ఈ లోకంలో మనము జీవించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియులరా, ఫిలోమాన్లో ఉన్నటువంటి శ్రేష్టమైన గుణ లక్షణాలలో ఏమండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవటానికి ప్రభువు సహాయం చేస్తూ వచ్చాడు. దేవుని చిత్తమైతే రాను దినాల్లో మరికొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని ప్రణాళికలలో ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరికి కూడా తలలు వంచవలసిందిగా కోరుతున్నాం. దేవా, ఇప్పటి వరకు నేను ఎన్నో ఆత్మీయ విషయాలు వింటూ వచ్చాను. మా కొరకు మీరు చేసిన త్యాగం ప్రభా, మా దోషములను బట్టి మా అపరాధములను బట్టి ప్రభా మేము శిక్షకు అప్పగించబడవలసిన వారమై ఉండగా మా బదులు మీరు అప్పగించబడి మా కొరకు మీరు చేసిన త్యాగం ఎంత గొప్పది. ఒనేసిము ఫిలోమాను ఎదుట చేసిన పొరపాటును సరిదిద్దటానికి అతనిలో ఉన్నటువంటి రుణము, అతను తీర్చవలసిన రుణము అతను తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ పరిస్థితులను పౌలు గారి మీద వేసుకొని ఫిలోమాను ఎదుట విలువైన బిడ్డగా నిలబెట్టాడు. అలాగే మనము కూడా దేవునికి విరోధులముగా ఉన్నప్పుడు మనందరినీ ప్రభు తన యొద్దకు పిలుచుకొని మనలను పరిశుద్ధులుగా మార్చి మనము చెల్లించవలసిన ఆ పాపపు ఆ శిక్ష ఆయన భరించి మన కొరకు పరలోకాన్ని సిద్ధపరిచిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన కొరకు చేసిన త్యాగమునకు మనము జ్ఞాపకముగా కృతజ్ఞతగా ఆయన అప్పగించిన క్రమంలో పాల్గొనబోతున్నాం. ఆయన శరీరంలో ఆయన రక్తంలో మనం పాల్గొనబోతున్నాం. ప్రభువా, నీ భాగ్యం ఎంత గొప్పది, నీ ప్రణాళిక ఎంత గొప్పది, నీ సంకల్పం ఎంత గొప్పది. మీ ఎదుట మేము ఎలా ఉన్నాం. ఫిలోమాను ధనవంతుడైనప్పటికీ కూడా నీకు మహిమార్థంగా జీవించాడు. తన ఇల్లంతయు నిన్ను ఆరాధించే అనుభవాల్లోనికి రావటమే కాకుండా తన ఇల్లు అనేకులు వచ్చి కూడి ఆరాధించే ఒక అద్భుతమైన ఆరాధనా స్థలముగా మార్చాడు. అలాగే బైబిల్ గ్రంథంలో ఎవరెవరు వారి ఇళ్లను ఆరాధించుటకు యోగ్యమైన ఇల్లుగా మార్చారో మేము జ్ఞాపకం చేసుకుంటూ రావడానికి అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం. అలాగే ప్రభువా, జెమీమా రోడ్రిగిక్స్ కూడా ప్రభువా నీ అమూల్యమైన దీవెనలు దాయిచ్చాయి. ఆ బిడ్డను మీరు ఇంకా బలపరచండి, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రపంచంలో జీసస్ క్రైస్ట్లో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని సాక్షి రూపంగా తెలియజేసింది ప్రభువా. మా దేశాన్ని దీవించండి, మా పరిపాలకులను దీవించండి, ఆ బిడ్డను ప్రోత్సహించే ప్రభుత్వముగా ఆశీర్వదించండి. అలాగే నాయన బైబిల్ గ్రంథంలో ధనవంతుడు ఫిలోమాను గురించి మేము నేర్చుకున్నాం. ఆ గుణగణాలు మా జీవితంలో కూడా అనుసరించే విధంగా నీ ప్రణాళికలో మమ్మల్ని నిలబెట్టండి. అందరికంటే ధనవంతుడైన యేసయ్య దరిద్రుడుగా మా కొరకు జన్మించి మీరు చేసిన త్యాగమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మీ మాదిరిని అనుసరించే యోగ్యతనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి దేనికి వందనాలు చెల్లించుకుంటాం. ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. అందరూ కూడా పర్సనల్గా మీరు